తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హరే కృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గోవర్ధన్ ఈకో విలేజ్ లో సేవ చేస్తున్నటువంటి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అది చాలా కష్టం అండి. సుమన్ టీవీ ఆడియన్స్కి పరిచయం అవసరం లేని పేరనే చెప్పాలి. ప్రత్యేకంగా రీసెంట్గా గోవర్ధన్ ఈకో విలేజ్కి కూడా మేము వెళ్ళాము. అక్కడ సందర్శించి అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని మాటల్లో వర్ణించలేము, ఎంత అద్భుతంగా ఉందో. ఆ కృష్ణయ్యను చూస్తే అలా ఉండిపోవచ్చు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా అతి కష్టం మీద ప్రభుజీ ఇంటర్వ్యూ ఇప్పుడు మనకి సాధ్యమైంది. వారు మనకు కొంత సమయం ఇచ్చారు. గోవర్ధన్ ఈకో విలేజ్ గురించి వాళ్ళు చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామంది సందేహాలు కూడా ఈ వీడియో ద్వారా నివృత్తి చేయబోతున్నాం. ప్రభుజీతో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. నచ్చిందా మీకు గోవర్ధన్ ఈకో విలేజ్? అసలు ఆ మాట కూడా అడగక్కర్లేదండి. చాలా చాలా బాగుంది. ఇప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. దగ్గర దగ్గర నెల దాటిపోయిందండి. అయినా సరే ఇంకా నిన్న మొన్న వెళ్ళొస్తే మనకి ఎలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ ఉందన్నమాట. చాలా చాలా సుందరమైన. నిన్న ఒకవేళ రాకపోయి ఉంటే ఖచ్చితంగా మిస్ అయిపోయేదాన్ని అలాంటి ప్లేస్. మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది. తప్పకుండా రండి. ఈసారి పర్సనల్గా నేను కొంత టైం కేటాయించుకుని షూట్స్ కోసం అని చెప్పో వీడియో చేద్దామని కాదు, పర్సనల్గా నేను నా ఫ్యామిలీతో మా అమ్మగారిని తీసుకుని రావాలనే కోరిక. అప్పుడు కూడా మీతో అన్నాను. మోస్ట్ వెల్కమ్. ఎస్. ఎలా ఉన్నారండి? బాగున్నాము, అంత బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒక 2 రోజుల కోసం వచ్చాం హైదరాబాద్కి. ఇక్కడ నుంచి మాయాపూర్ అనే ప్రదేశానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం. ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉందన్నమాట. అయితే అక్కడికి ఒక 10 రోజుల కోసం వెళ్తున్నాం. కాబట్టి అక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క 150వ జన్మోత్సవం, ఆవిర్భావ తిథి యొక్క సెలబ్రేషన్స్ అక్కడ జరగబోతున్నాయి అన్నమాట. దానికోసం వెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చాలా సంతోషం అనిపించింది మీరు ఇట్లా అందుబాటులో ఉన్నారు అని తెలియగానే. గోవర్ధన్ ఈకో విలేజ్ ఎన్ని సందేహాలు అడుగుతున్నారండి. ఎంతమంది అంటే స్వయంగా మా కళ్ళతో మేము చూసాము అన్నట్టుగా భావించారు వీడియోస్ కొన్ని. అయితే రాధా బృందావన్ విహారీ కావచ్చు, మదన్ మోహన్ టెంపుల్ కానీ, అలాగే ప్రతి ఒక్కటి అసలు ఆ కిచెన్ చూసి ఇంతమందికి సేవ చేస్తున్నారా అని చాలా మంది మేబీ మీకు కూడా కొన్ని కాల్స్ వచ్చి ఉంటాయి. నాకు చెప్పే వాళ్ళందరూ చెప్పారు, ప్రభుజీ మేము చూసి వచ్చినట్టే అనిపిస్తుంది మాకు అని. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది గోవర్ధన్ ఈకో విలేజ్ రావాలి, అక్కడ కొంత సమయం గడపాలి అని అనుకుంటూ ఉన్నారనమాట చాలా మంది. అయితే ఇక్కడ అకామిడేషన్స్ ఎలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. అంటే అప్పటికి నేను కొంత క్లారిటీ ఇచ్చాను. ముందుగా మనం బుక్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఒక 2-3 months పడుతుంది, లేకపోతే మహా అయితే ఒక 1 month ముందైనా. ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని రోజులు ముందు, ఎవరెవరు రావచ్చు, ఎంతమంది అని పర్మిషన్ ఉంటుందా, ఇలా ఏమన్నా అని అడుగుతున్నారు. వారికి ఎవరైనా రావచ్చు గోవర్ధన్ ఈకో విలేజ్కి. ఒకటి ఏంటంటే మా దగ్గర అకామిడేషన్ ఫెసిలిటీ ఉండాలి. ఓకే. అది మీకు గోవర్ధన్ ఈకో విలేజ్ .org.in అనే వెబ్సైట్లో మాత్రమే తెలుస్తుంది. ఇంకెవ్వరు మీకు చెప్పలేరు అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి గోవర్ధన్ ఈకో విలేజ్ .org.in అని టైప్ చేస్తే దాంట్లో రూమ్ బుకింగ్స్ అని ఉంటాయన్నమాట. అందులోకి వెళ్ళి మీరు ఏ రోజులలో రావాలనుకుంటున్నారో, ఎంతమంది రావాలనుకుంటున్నారో చూస్తే అప్పుడు మనకి స్లాట్స్ ఉంటాయన్నమాట. ఆ రోజు అవైలబిలిటీ ఉందా లేదా అని. మీరు ఇంత దూరము అక్కడికి వచ్చేసాక అకామిడేషన్ లేదనుకోండి, మీరు అంత దూరం వచ్చి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి బుకింగ్స్ చేసుకొని వెల్ అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకొని ఫోన్ చేసి గోవర్ధన్ ఈకో విలేజ్లో ఉండే రిసెప్షన్ ఆఫీస్లో మాట్లాడుకొని అన్ని విషయాలు కూడా సిద్ధమయ్యాక అప్పుడు రండి జీవికి. అప్పుడు బ్రహ్మాండంగా మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు గడపచ్చు. హాయిగా స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనకు అక్కడ అకామిడేషన్ దొరకాలి, ప్లస్ మనం ఎలాంటి టెన్షన్స్ లేకుండా కాసేపు గడపాలి అని అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అండి. అది మాత్రం చెప్తాను. అడుగడుగునా కృష్ణయ్య కనిపిస్తాడు అక్కడ. ఎక్కడ చూసినా ఏ మనిషిలోనైనా బాగా ఆప్యాయంగా పలకరిస్తారండి. అంటే మన దేశస్తులు కాకపోయినా వాళ్ళ నామం ధరించడం కానీ, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ. అదే అక్కడికి వచ్చినప్పుడు చేయవలసినది ఏంటి, గోవర్ధన్ ఈకో విలేజ్లో ఏం చేయొచ్చు అసలు? యాక్చువల్గా అక్కడికి వచ్చాక మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఏవైతే చేయకూడదో అవి ఆటోమేటిక్గా దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫోన్కి సిగ్నల్ ఉండదు కాబట్టి కొద్దిసేపు. అంటే భయపడిపోకండి ఫోన్ రాకపోతే ఎలా మేము అని. బ్రహ్మాండంగా వైఫై సిగ్నల్స్ ఉంటాయి, మనం కనెక్టివిటీ అయితే ఉంటుంది. కానీ ఏ రకమైన చెడు ఆలోచనలని ప్రవేశించే ఒక ప్రదేశం కాదు. స్పిరిచువలీ సర్చార్జ్డ్ ప్రదేశం కదా. కాబట్టి మీరు అక్కడికి వచ్చినప్పుడు ఎంత వీలైతే అంతగా
అక్కడ జరిగే ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఒక రిసార్ట్ లాగా వచ్చి పడుకున్నాం అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వచ్చాం, నాట్ లైక్ దట్. వీ షుడ్ లెర్న్ అబౌట్ కృష్ణ, మన ధర్మం గురించి. మనం చూసి మీరు వచ్చినప్పుడు ఎంతమంది పాశ్చాత్య దేశస్తులు వచ్చి ఎంత చక్కగా గోసేవ చేయటం నుంచి, వాళ్ళ వస్త్రధారణ నుంచి, వాళ్ళ భగవన్నామం నుంచి, వాళ్ళ క్లాసులు ఎంత శ్రద్ధగా వింటున్నది మనం చూసాం కదా. నోట్స్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయాలని రాసుకుంటూ ఎంత బాగా కీర్తన హార్మోనియం నేర్చుకుంటూ. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్. ప్రతి ఒక్కరికి అటు కిడ్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎంత వీలైతే అంత ఒక ఎడ్యుకేషనల్ సెంటర్గా దాన్ని మనం చూడాలి. నిజంగా చెప్పాలి అంటే ఒక ఆశ్రమం, ఒక ఆలయం, ఈ రెండిటి పర్పస్ ఏంటి అని అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు ఏమైపోతుంది, గుడికి వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టామా, అర్చన టికెట్ తీసుకున్నామా, ఏవో ఇచ్చేసామా భగవంతుడికి, పరిగెత్తామా, కోరికలు కోరుకున్నామా, చుట్టూలు గిరగిరా తిరిగేసామా, వచ్చేసామా, అంతే. కానీ గుళ్ళో చెప్తారు, మీరు వినే ఉంటారు కదా, కూర్చోవాలి తప్పనిసరిగా అంటారు. కూర్చోవాలంటే ఉత్తి కూర్చొని ఏదో టైంపాస్ చేసి రావటం కాదు. ఎందుకు కూర్చోమంటారంటే గుడిలో ఎప్పుడు కూడా పూర్వకాలంలో భగవంతుడి గురించి చెప్తూ ఉండేవారు అనమాట. భాగవత రామాయణాదులు ప్రవచనాలు జరుగుతూ ఉండేవి. అందుకోసం అక్కడ కూర్చొని భగవంతుడి గురించి వినిరా అని చెప్తారు. కానీ మనం ఆ ఆస్పెక్ట్ ని కట్ చేసేసాం. అందుకే మనము రిచువల్ ఉండిపోయింది, స్పిరిట్ వెళ్ళిపోయింది. ఈ రెండు కలిసినప్పుడే అది స్పిరిచువల్ అవుతుంది. దాని లోపల ఉండే స్పిరిట్, అసలు ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చెయ్యాలి, ఏంటి అంతరార్థం, అప్పుడు స్పిరిచువల్. అందుకే గోవర్ధన్ ఈకో విలేజ్ ఇట్స్ అ స్పిరిచువల్ ప్లేస్. కాబట్టి మనం చేసే అన్ని విషయాల గురించి చెప్తూ అక్కడ, అందుకే మీరు వచ్చినప్పుడు నేను ఎలా అయితే మీకు చూపించానో, ప్రతి ఒక్కళ్ళకి కూడా గెస్ట్కి కూడా అలానే టూర్ గైడ్స్ ఉంటారు. ఎందుకంటే జస్ట్ ఏదో దండం పెట్టేసుకోండి వచ్చేసేయండి కాదు, అక్కడ అది పర్పస్ కాదు మా ఆశ్రమానికి. మా ఆశ్రమం నెలకొల్పిందే జనాలకి కృష్ణుడి ధర్మం గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో. అది కాబట్టి చాలా బాగా వర్ణించి వివరించి చెప్పారండి. అలా అందరికీ వివరించి చెప్తారు అందరికి. కాబట్టి మీరు మంచిగా అకామిడేషన్స్ వెబ్సైట్ లోకి వెళ్ళండి, లేదా గూగుల్లో గోవర్ధన్ ఈకో విలేజ్ నెంబర్ తీసుకోండి, అవైలబిలిటీ చూసుకోండి, అప్పుడు బ్రహ్మాండంగా రండి. గోవర్ధన్ ఈకో విలేజ్ లో ఖచ్చితంగా ఈ ప్లేస్ ని లేకపోతే ఈ స్థలాన్ని మీరు విజిట్ చేయాల్సిందే అనేటువంటివి ఏమైనా ఉన్నాయండి? మీరు వచ్చాక మీకు అన్ని తెలిసిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. మీకు షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు గోవర్ధన్ ఈకో విలేజ్ లో మార్నింగ్ ఆర్తీస్, ప్రొద్దున పూట లేవటం, ఎంత చక్కగా మార్నింగ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు మనం, బ్రహ్మముహూర్తంలో లేవటము, తర్వాత సత్వగుణంలో మనం టైం నేచర్ తో పాటు స్పెండ్ చేయటము, గోల్ తో స్పెండ్ చేయటము, ఈవినింగ్ పూట ఎంత బ్యూటిఫుల్ యమున ఆరతి, మాన్ మందిర్ కీర్తన్స్, వీటన్నిటిలో ఎందుకంటే ఒక స్పిరిచువలీ సర్చార్జ్ అవ్వడానికి కోసం మన బ్యాటరీ స్టార్ట్ చేసి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనకుండే ఆ ఒడిదుడుకులు ఉంటాం కదా, ఆ క్యాట్ రేస్ లో మనం మంచిగా దృఢంగా ఉండడానికి. అయితే కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ వీడియోస్ ఏవైతే మనం రిలీజ్ చేసామో అక్కడికి, అంటే పర్టికులర్గా గోవర్ధన్ ఈకో విలేజ్ వీడియోస్, ప్రభుజీ మాకు కూడా సేవ చేయాలని ఉంది, మేము కూడా వచ్చి ఆ కృష్ణయ్య దగ్గరే ఉండిపోతామని చాలా మంది మెసేజ్ చేశారు, చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు కూడా. మేము పూర్తిగా వెళ్ళిపోయి అక్కడ ఉండిపోదాం అనుకున్నాం. అసలు అలా రావచ్చా, ఆ అవకాశం? అలాంటి ఫెసిలిటీ అయితే ఇప్పుడు మన దగ్గర లేదు. వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు మన దగ్గర అంత పటిష్టంగా లేదనమాట. కాబట్టి సర్వీస్ కోసం అని మాత్రమే రావటము అనేది ఇప్పుడు సాధ్యమైన పరిస్థితి కాదు. గోవర్ధన్ ఈకో విలేజ్ లో వీఆర్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ విత్ ఆల్ అవర్ ఫెసిలిటీస్, అన్ని బాగున్నాయి అక్కడ, మీరు చూసారు కదా, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. కాబట్టి సేవ కోసమే ఎక్స్క్లూజివ్ గా రావాలి అనే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ డూయింగ్ ప్రాపర్లీ అక్కడ. కాబట్టి ఫ్యూచర్ లో అలాంటి ఫెసిలిటీ ఏదైనా ఉంటే మనం వాళ్ళకి చెప్తాం అనమాట. ఇప్పటి వరకు అయితే జస్ట్ అకామిడేషన్స్ తీసుకొని అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసే మాత్రమే ఉంది. సేవ కోసం ఏదైనా ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ ఉంటే అప్పుడు మనం తెలియజేస్తాం. తప్పకుండా ఎవరైనా రావచ్చు, అందరికీ ఆహ్వానం పలుకుతుంది గోవర్ధన్ ఈకో విలేజ్ ఆశ్రమం. చాలా సంతోషం అండి, చాలా అంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, సో వాళ్ళ అందరి తరపు నుంచి కొన్ని ప్రశ్నలు మేము ఉంచాను. సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పరీక్షల సమయం వచ్చేసింది. ఇయర్ అంతా ఎంత కష్టపడి చదివినా మెయిన్ అసలైన టెస్ట్ ఇప్పుడే. ఎగ్జామ్స్ టెన్షన్ చాలా మంది స్టూడెంట్స్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే బాగా చదివే వాళ్ళు కూడానండి ఎగ్జామ్ టైంలో ఏదో తెలియని టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో మనం అనుకున్నది వస్తుందో రాదో, ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ సరిగ్గా ఇవ్వగలమో. కొంతమందికి అయితే ఎగ్జామ్ అని అనగానే ఫీవర్ వచ్చేస్తుంటుంది చాలామంది పిల్లలకి. పేరెంట్స్కి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది, పిల్లల కన్నా కూడా.
అంటే వీటన్నిటిని ఇప్పుడున్న ఈ డిస్ట్రాక్షన్స్ కావచ్చు, ఇప్పుడే క్రికెట్ మ్యాచ్లు అన్నీ స్టార్ట్ అవుతాయి, ఇప్పుడే కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, ఇప్పుడిప్పుడే అన్ని వింతలు విశేషాలన్నీ కనిపిస్తాయి. సో వీటన్నిటిని పక్కన పెట్టి మన చదువు మీద, చేసే పని మీద శ్రద్ధ ఎలా పెట్టగలగాలి? మీరు ఎగ్జామ్స్ గురించి ప్రశ్న అడుగుతుంటే నాకు మేము చదువుకున్న సమయం అంతా గుర్తొస్తుంది అనమాట. మేము ఇంజనీరింగ్లో క్లాస్ ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళే ముందు వరకు ఆ పుస్తకం ఇలా ఇలా చదువుకొని అలా ఒక అడుగు లోపలేసి పుస్తకం బయట పెట్టి వెళ్ళేవాళ్ళం అన్నమాట. కాబట్టి అది ఒక ప్రపంచం అనుకోండి అసలు ఎగ్జామ్స్ అంటే. మాకు కూడా భయమే ఎగ్జామ్ అంటే. కాబట్టి మన ప్రధానమంత్రి గారు పరీక్ష పే చర్చ అనే ఒక ప్రోగ్రామ్ చేశారు. నేను కూడా విన్నాను. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎవరైతే చూడలేదో తప్పకుండా వినండి, పిల్లలందరూ తప్పకుండా వినాలి. నిజంగా చాలా మెచ్యూర్గా ఆయన చాలా విషయాలు ప్రజెంట్ చేశారనమాట. నిజంగా ఒక చిన్న పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి, నిజంగా చెప్పాలి అంటే. అయితే పరీక్ష అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ జీవితంలో. ఎలా అయితే స్కూల్లో పరీక్ష ఉంటుందో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మాటికి పరీక్ష వస్తూనే ఉంటుంది. డైలీ స్లిప్ టెస్ట్లు అంటారు, తర్వాత యూనిట్ టెస్ట్లు అంటారు, తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్. అలానే మన జీవితంలో కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి. ఇలా పరీక్ష వచ్చి మనం ఏ ఎగ్జామ్ అయినా, ఇంకా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వని ఎగ్జామ్ అనేదని ఉంటుందా అండి? మన కష్టం బట్టి ఉంటుంది మనం పాస్ అవుతామా, ఉత్తీర్ణులు అవుతామా అని. ఏ ప్రశ్నలు తయారు చేసేవాడు అందరూ ఫెయిల్ అయిపోవాలి అని తయారు చేయరు. ఇది జీవిత సత్యం అండి. ఇదే జీవితంలో కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే దానికి సొల్యూషన్ ఉంది. నువ్వు ఉపయోగించాలి, మన బ్రెయిన్ని మనం యూజ్ చేయాలి, మన దృఢ నిశ్చయం ఉండాలి, మన సంకల్పం ఉండాలి, మన సాధన ఉండాలి. అన్నిటికంటే పెద్ద టెస్ట్ ఏంటో తెలుసా? డెత్, చనిపోయే క్షణం. ఆ క్షణం మనకి ఏం గుర్తొస్తుంది, మనకి ఏ డిజైర్స్ ఉన్నాయి, అది అన్నిటికంటే పెద్దదన్నమాట. కాబట్టి మనం జీవితాంతం చేసే సాధన ఆ రోజుకి మనకి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనకి ఎగ్జామ్ అంటే మేము ఈ విషయాన్ని అంత దృఢంగా చెప్పలేము. ఎందుకో తెలుసా అండి, మేము కూడా ఫస్ట్ నుంచి చదువుకునే వాళ్ళం కాదనమాట. లాస్ట్ మూమెంట్లో చదువుకునే వ్యక్తిత్వం కలవాళ్ళం. కాబట్టి ముందే చెప్తున్నాను, నేను మీకు మంచి అడ్వైజ్ ఇస్తున్నా. మేమైతే ఫాలో అవ్వకపోయినా సరే మీకు చెప్తున్నాను అనమాట. కానీ ఫస్ట్ నుంచి చదువుకోవాలి అని, అది చాలా మంచి విషయం. మనకి లాస్ట్ మూమెంట్లో యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ రాకుండా ఉండడానికి కోసమే. కానీ ఎలాగ చదివేసేయండి, డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్. ఎందుకంటే ఇది మాకు చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా అండి, 10th చాలా చదువుకో, బాగా రాసేసే బోర్డ్ ఎగ్జామ్స్, ఇంకా మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అని. దాని తర్వాత మళ్ళీ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్, దాని తర్వాత సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్, దాని తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, దాని తర్వాత ఇంజనీరింగ్లో అయితే ప్రతి సెమిస్టర్, దాని తర్వాత ప్లేస్మెంట్, అవి ఇవి. జీవితంలో పరీక్షలు ఆగవు, మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. నా జీవితం పరీక్షలతో నిండి. కాబట్టి వీ జస్ట్ హ్యావ్ టు డైజెస్ట్ దిస్ ఫ్యాక్ట్. దాని స్ట్రెస్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇట్ షుడ్ బి అన్ హెల్దీ కాంపిటీషన్ అని. మాకు చాలా గుర్తుంది, మా క్లాస్లో ఒకసారి ఎగ్జామ్ పేపర్స్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారనమాట. అయితే పలానా వ్యక్తికి 90 మార్కులు వచ్చాయి, పలానా వ్యక్తికి 95 వచ్చాయి, ఈవిడికి ఇన్ని మార్కులు వచ్చాయి. లాస్ట్కి హైయెస్ట్ క్లాస్ టాపర్ 99.5 మార్క్స్ వచ్చాయనగానే ఒక ఆవిడ ఏడవటం ప్రారంభం చేసింది అనమాట. టీచర్ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు 99 వచ్చాయి కదా, తక్కువ రాలేదు కదా అంటే, ఆయనకు నాకంటే ఎక్కువ వచ్చాయి. ఓ గాడ్. ఇంకా గుర్తుంది మాకు, వేరే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని బాధపడారనమాట. అలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మనకి. వి షుడ్ ట్రై అవర్ బెస్ట్. ఒక సూత్రం చెప్తాను, ట్రై యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు కృష్ణ. ఈ రెండు మనకు అవసరం. అందుకే కదండి ఎగ్జామ్లు అవే ముందు అందరు గుళ్ళకి హాల్ టికెట్లు, పెన్నులు తీసుకొని పూజ చేయించిన హాల్ టికెట్, పెన్ను పట్టుకొని వెళ్తూ ఉన్నాం. మేము కూడా అలా చేసాం అనమాట. కాబట్టి మనకి ట్రై యువర్ బెస్ట్, వర్క్ హార్డ్. మీరు అందరు డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు చూడండి, కొద్దిసేపు మనం టాలరేట్ చేసుకోవాలి. ఆ డిస్ట్రాక్షన్ టాలరేట్ చేసుకుంటేనే యూ షుడ్ థింక్ అబౌట్ ది హయ్యర్ రియాలిటీ. ఇప్పుడు నేను ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే ఎంత మంచి ఫ్యూచర్ మనకు ఉంటుంది, పేరెంట్స్కి ఎంత గౌరవం. మనం ఫస్ట్ యాంగ్జైటీ ఫ్రీగా ఉంటా. అదే ఫెయిల్ అయిపోయారనుకోండి, తక్కువ మార్కులు వచ్చాయనుకో, మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ రాసుకోవాలి, మళ్ళీ ఎరియర్ రాసుకోవాలి, అవి ఇవి ఎంత పెద్ద తతంగం.
కాబట్టి లెట్ us ఆల్ స్టడీ నైస్లీ. కొద్దిసేపు టాలరేట్ చేసుకొని మనకి చెప్తారు ప్రభుజీ ఎక్కర్లేని డిస్ట్రాక్షన్స్ మీరు అన్నట్టుగా అప్పుడే వస్తాయని. అది పరీక్షకే పరీక్ష. అవునండి. కాబట్టి ప్రతి క్షణము పరీక్షనే అండి మన జీవితంలో. కానీ ఒక విషయం చెప్తానండి, మార్కులు తక్కువ వస్తే జీవితంలో మీరు ఫెయిల్ అయిపోయినట్టు కాదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అంతే, గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కూడా ఎంత ప్రెషర్ ఇచ్చేస్తున్నారంటే మార్కులు పోతే ఇంకా జీవితంలో వాడు దేనికి పనికిరాని వ్యక్తిగా వాళ్ళని పోర్ట్రే చేస్తున్నారు. అప్పుడు పిల్లలందరూ కూడా ఆత్మహత్య తీసుకునే అంత దూరానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి పెద్దలకి ఒక విషయం చెప్తున్నాను, కంపారిజన్స్ చేయకండి. మీరు ఒక ఇలా అన్నాను అనుకోండి, నేను ఏనుగు రోజుకి ఇంత తిరుగుతుంది నువ్వెందుకు తినట్లేదు అని అంటే ఏం కంపారిజన్ అండి? చేప ఎంత ఫాస్ట్గా సముద్రంలో ఈదుతుంది, చిరుతపులు ఎందుకు ఈదట్లేదు అని అంటే ఏం కంపారిజన్ అండి? దాని తత్వం వేరు, దీని తత్వం వేరు. కానీ మనము ఒక ఎగ్జామ్ అనే వ్యవస్థ ఎలా తయారు చేసేసామంటే ఏనుగైనా చిరుతపులైనా పామైనా ఒక పక్షి అయినా అందరూ ఒకటే పరీక్ష రాయాలన్నమాట. అది ప్రపంచ విధానం. రెండున్నాయి, కష్టపడి చదువుకోనైనా అవ్వాలి లేదా విధానమైనా చేంజ్ చేయాలి. విధానం చేంజ్ చేసే శక్తి మన దగ్గర లేదు కాబట్టి కష్టపడి చదువుకోవాలి. కానీ పేరెంట్స్ అనవసరంగా స్ట్రెస్, ఇదే పరమార్థం జీవిత లక్ష్యం ఎగ్జామ్లో ఉత్తీర్ణత అవ్వటము అలా కాదండి. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, వాట్ ఎవర్ దే విష్ టు డూ హోల్ హార్టెడ్లీ, వాళ్ళ టాలెంట్స్ని మీరు రికగ్నైజ్ చేయండి. దాన్ని మనం ఇప్పుడు మా సమయంలో అయితే డాక్టరా ఇంజనీరా రెండే ఉండేవి. కానీ ఇప్పుడు నేను మాట్లాడితే ఒకళ్ళు ఫోటోగ్రఫీ చేస్తా అంటారు, ఒకళ్ళు సిఏ చేస్తా అంటారు, కొంతమంది సివిల్స్కి రాస్తా అంటారు, కొంతమంది మేనేజ్మెంట్ చేస్తా అంటారు, కొంతమంది కుకింగ్ చేస్తా అంటారు. కాబట్టి పేరెంట్స్ ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రైయింగ్. కానీ ఒక విషయం చెప్తానండి, చాలామంది పేరెంట్స్ యొక్క భయం ఏంటో తెలుసా? ప్రభుజీ వీడిలా చేయాలనుకుంటున్నారు కానీ ఎలా, ఒకవేళ అది అవ్వకపోతే ఎలా? కానీ నిజంగా తల్లిదండ్రుల నుంచి కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదండి. వాళ్ళు ఎందుకోసం బాధపడుతున్నారు? పిల్లలు బాగుండాలి చిట్ట చివరికి. మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి కదా. సో నేను చెప్పేది ఏంటంటే బేసిక్ ప్రాపర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయండి ఏదో ఒక విధంగా కష్టపడో. ఇలా మాకు చిన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ కానీ లేదా కొన్ని ఇష్టం ఉండేవి కాదనమాట. అప్పుడు ముక్కు మూసుకొని అని తాగేసేవాళ్ళు అన్నమాట. అలా ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ముక్కు మూసుకొని మెడిసిన్లా వేసేసుకోండి. ఫైనల్గా అది మనీ మంచిగా చేస్తుంది కదా. దాని తర్వాత వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ అండ్ ప్రూవ్ టు యువర్ పేరెంట్స్, దే విల్ బి హ్యాపీ. ఇఫ్ నాట్ యూ హ్యావ్ ఎ బ్యాకప్. మినిమం ఆ డిగ్రీ ఉండాలి. కాబట్టి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి మంచిగా శ్రద్ధగా. కానీ ఆత్మహత్య ఇంత పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకునే అంత దూరం వరకు వెళ్ళకండి. టేక్ ఇట్ వెరీ సీరియస్లీ బట్ నాట్ సో సీరియస్లీ. కాబట్టి ఎలా అయితే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ మనం రాసుకోవచ్చు, ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఎలా అయితే మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, అలానే మన జీవితం కూడా. there is a chance, there is an opportunity for everyone to rectify mistakes and repent sincerely and try not to commit the mistake again and lead a good life. కాబట్టి ఎగ్జామ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఇదన్నమాట. కష్టపడాలి, కష్టపడకపోతే తన్నులు తింటాం, తన్నులు తింటే మళ్ళీ మనం పైకి లేవచ్చు. దేర్ ఇస్ నో ఎండ్. ఎగ్జామ్స్కి ఎలా అయితే ఎండ్ లేదో జీవితంలో, అలానే మన ఇంప్రూవ్మెంట్స్కి కూడా ఎండ్ లేదు. కాబట్టి చాలా పిల్లలందరికీ, ముఖ్యంగా 10th చదివే పిల్లలు, 10th తర్వాత ఇంటర్ చేసే వాళ్ళు ఎలా ఉన్నా మన మాటలు వినలేండి. కానీ 10th వరకు పిల్లలు కొద్దిగైనా వినయంగా ఉంటారు. కాబట్టి మీరు ప్రధానమంత్రి ఇచ్చిన ఆ వాక్కుల్ని తప్పకుండా శ్రవణం చేయండి. వెరీ మెచ్యూర్గా ఆయన చాలా విషయాలు ప్రజెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్స్ పిల్లలు, మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది 2017లో. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు రిలేటబుల్గా ఉంటాయో లేవో కూడా మాకు తెలియదు, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ అ జనరేషన్ చేంజ్ అని మేము అనుకుంటున్నాం. బట్ స్టిల్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మే లార్డ్ హయగ్రీవ, who is the source of all knowledge, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని అంటారనమాట. కాబట్టి అటువంటి లక్ష్మీ హయగ్రీవుల యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలి. మీ అందరికీ మంచి మార్కులు రావాలి, మీ అందరూ నేర్చుకున్న ప్రశ్నలే ఎగ్జామ్లో రాయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. మేము నేర్చుకునే ప్రశ్న
అదే రావాలి, లేదా నేను ఆన్సర్ రాసిందే టీచర్గా 100 మార్క్స్ వేయాలి అని అలాంటివి జరగవు. కానీ మీరందరూ బాగా కష్టపడండి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీ అందరిపైన ఉండాలి అని ఆ స్వామికి ప్రార్థన చేస్తూ విష్ యూ అ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. మే యూ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ యువర్ ఎండేవర్స్. హరే కృష్ణ. ఇవాళ నేను అడగాలనుకున్నది ప్రాణ ప్రతిష్ఠ ఈ అంశం గురించి అండి. ఎప్పుడైతే అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయిందో చాలా మందికి తెలిసింది. అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళకి చాలా మంది వీటి గురించే మాట్లాడుతున్నారు. అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, అంటే ఇప్పటివరకు మనం చూస్తున్న దేవాలయాల విగ్రహాలన్నిటికీ విధంగా చేశారా, ఇలాగే చేశారా అని కొంతమంది. ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళు మాట్లాడే మాటలు ప్రాణ ప్రతిష్ఠ ఏంటి, ఏదైనా సరే అది రాయే కదా, రాయికే మొక్కుతారు మీరు, అసలు నమ్మాల్సిన అవసరం లేదు, దేవుడు ఏం చేస్తాడని, సైన్స్ని నమ్మండి దేవుణ్ణి కదని, ఇలా రకరకాల వాదనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మీ మాటల్లో వినాలని ఉంది. అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు ఆ విధంగా? అసలు భగవంతుడి యొక్క మూర్తి రాయితో రాయితో కానీ చెక్కతో కానీ దేనితోటైనా తయారు చేస్తాం. చాలామంది ఏమంటారంటే వీళ్ళు మూర్తి ఆరాధకులు, వీళ్ళేదో రాయిని పూజ చేసేవాళ్ళు, అలా విమర్శిస్తూ ఉంటారు కూడా సనాతన ధర్మం పైన. అయితే బొమ్మ అని దేని అంటారో తెలుసా అండి? మనం ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్తూ ఉంటే రాజకీయ నాయకులు ఉంటాయి చూడండి, రోడ్డు పైన లేదా ఒక చౌక్ మధ్యలో ఉంటాయి, వాటిని బొమ్మలు అంటారు. కానీ భగవంతుడిని బొమ్మ అనరు, అవి శ్రీ విగ్రహము అని అంటారు. శ్రీ విగ్రహం ఇంగ్లీష్లో తప్పు వర్డ్ యూజ్ చేస్తారు ఆలయంలో ఉండే శ్రీ విగ్రహాలకి. ఐడల్ అని అంటారు అనమాట. ఐడల్ కాదు, అవి డీటీ అనాలి. డీటీ అంటే మీకు ప్రాసెస్ ఆఫ్ ప్రాణప్రతిష్ఠ ఏంటో చెప్తాను. మీరు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అన్నప్పుడు చాలా మంది అడుగుతున్నారనమాట, అసలు ఏంటి ప్రాణప్రతిష్ఠ అని అంటే, అయోధ్య రాముడిని తయారు చేసిన ఎవరైతే స్కల్ప్చర్ ఉన్నారో ఆయన చెప్పారు ప్రాణప్రతిష్ఠ తర్వాత నేను చేసిన విగ్రహంగా కనిపించట్లేదు నాకు అని. మీరు అందరు చూసే ఉంటారు కదా, అరుణ్ యోగిరాజ్ ఆయన పేరు. ఆయన వేరే ఒక విచిత్రమైన శక్తి ఆయన లోపల ఉంది, ఆయన వేరేలా కనిపిస్తున్నారు నాకు అని చేసిన ఆయనే చెప్పారు. ఏంటి అసలు దీని యొక్క సైన్స్ ఏంటి, అసలు మిస్టరీ ఏంటి అని అంటే, తప్పకుండా భగవంతుడు యొక్క మూర్తిని రాయి నుంచే తయారు చేశాం. రాయి ఒక భౌతికమైన వస్తువే. ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే, ఆ భౌతికమైన వస్తువులో ఉండే ఆ భౌతికతని తీసి ఆ భగవంతుడి యొక్క శక్తిని నింపుతుంది. మొన్నే మేము ఇక్కడికి రాకముందే ముంబైలో పాల్ఘర్ అనే ప్రదేశంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది రాధాకృష్ణులది. మా గురువు గారు స్వయంగా చేశారు. ఆ విగ్రహాల పేరు శ్రీ శ్రీ రాధా గోకుల్ బిహారీ అని పేరు పెట్టారనమాట. అయితే అప్పుడు చూసాం యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం నుంచి ఒక సూత్రం ఇలా వెళ్తుంది అనమాట, కలశానికి చుట్టుతారు. ఆ కలశాల నుంచి భగవన్మూర్తులకి వెళ్తుంది, భగవన్మూర్తులకు చుట్టుకుంటుంది. మంత్రముల ద్వారా యజ్ఞం చేసి ఆ యజ్ఞ శక్తిని కలశంలోకి ప్రవేశింపజేసి కలశంలో నుంచి భగవన్మూర్తులకు వెళ్తుంది. ఇదొక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. భగవంతుడిని ప్రేమతో ఆ మంత్రములు, మన వేద శాస్త్రములు అనేది ఒక సైన్స్ అండి, ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా, ఒక జ్ఞానం ద్వారా ఏ మంత్రం చెప్తే ఎలా ఆ భగవంతుడి యొక్క ఆ మెటీరియల్ ఎలిమెంట్స్ని మొత్తం కూడా దాన్ని నలిఫై చేసేస్తారనమాట. అది చేశాక భగవంతుడి యొక్క శక్తిని దాంట్లో పరిపూర్ణంగా మనల్ని ఆవాహన చేస్తారు. అప్పుడు అది కేవలం రాయి అవ్వదండి, సాక్షాత్తుగా భగవంతుడు అవుతారు. ఎక్కడైతే ప్రేమతో భగవంతుని పిలిస్తే, భగవంతుడు అండి నేను ఇక్కడే ఉంటా, నేను ఎక్కడ రాను, నేను ఇక్కడ నుంచే శాసిస్తా అని అంటే, ఆయన ఏ ప్రేమ కలిగిన వ్యక్తి ఏంటో మరి నాకు తెలియదు. మన స్వామి మాత్రం ఎక్కడికి రా అనంటే అక్కడికి వెళ్ళే తత్వం కలిగిన వారు. అంత ప్రేమేక మూర్తి అండి, ఆయనకి ఏం తెలియదు ప్రేమ తప్ప. కాబట్టి అయ్యా మేము నీకు ఈ రూపంలో ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటే స్వామి ఆ రూపంలో వచ్చి తీరుతారు. ఎందుకంటే అంత కృప, అంత ప్రేమ కలిగిన వ్యక్తి మన భగవంతుడు. కాబట్టి స్వామి ఆ యొక్క సైన్స్ ద్వారా, ఇది శాస్త్రరీత్యా ప్రాణప్రతిష్ఠ, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ భక్తుల యొక్క నమ్మకం, భక్తుల యొక్క అభిమానం, భక్తుల యొక్క ప్రేమ, భక్తుల యొక్క విశ్వాసం, ఇది కన్సిడర్ చేయకపోతే ఎలా చెప్పండి? భగవంతుడు ఆయన యొక్క పరిపూర్ణ కృపాస్వరూపము అని అనగలుగుతామా? కాబట్టి స్వామి అయ్యా నిన్ను ఈ రూపంలో నేను కొలుచుకుంటాను అని అంటే అలా వచ్చి నిలబడతారు స్వామి. నిజంగా అదే అనిపించింది అయోధ్య విగ్రహం చూసినప్పుడు అండి. ఏదైతే వారు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్, వారు ఒక పిక్చర్ పెట్టారండి. తను చెక్కుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ పిక్చర్కి తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత పెట్టిన 2 పోస్ట్ చేశారు. ఒక దగ్గర
నిజంగా అనిపించింది ఎంతటి మహిమ, రాముల వారే వచ్చి అలా నిలబడ్డారేమో ఇక్కడ నవ్వుతూ. నిజంగా నేను వచ్చాను అన్న ఎలా నవ్వుతారు, అంత అందంగా నవ్వినట్టుగా అనిపిస్తుంది. ఆయన అయోధ్య కోర్టు కేసు వేసుకుందే రాములు వారు. ఆయన ప్లేస్ ఆయనకు వచ్చాక ఎంత ఆనందపడుతూ ఉంటారు చెప్పండి. మీకు విషయం తెలుసా, అరుణ్ యోగిరాజ్ గారి ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి. అని చెప్పింది ఏంటంటే, ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు ఒక కోతి తరచుగా వచ్చి తలుపు తట్టి లోపలికి వచ్చి చూసి వెళ్ళేదట రోజు, తరచుగా ఆయన చెప్పారు అలా. కాబట్టి ఎన్నో ఎన్నో మహిమలు. విగ్రహారాధనని దూషించడం అనేది అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వమైన ఒక పని, తెలిసినా మీకు? చాలా మంది మతోన్మాదంతో విగ్రహాలని మనం ఆంధ్రాలో తెలంగాణలో మనం చూసాం, రాముల వారి యొక్క శిరస్సుని ఖండించేసి కోనేట్లో పడేసి, అటువంటి వాళ్ళు ఎంత గొప్ప, అసలు వాడి యొక్క పాపానికి ఇంకా మనం వెలకట్టలేము, అంత పాపం చేసుకొని మూట కడుతున్నారనమాట. ఒక భగవంతుడు ఒక దగ్గర ప్రేమ విశ్వాసం ఉన్న చోట భగవంతుడు లేడు అని చెప్పడానికి ఒక నోరు ఎలా సహకరిస్తుందో మాకైతే అర్థం కాదండి. స్వామి ఎక్కడున్నా సరే, ఎవరు ప్రేమతో పిలిచినా సరే స్వామికి వెళ్ళే స్వభావం ఉంది. తనంతట తాను విగ్రహాన్ని చేసి ఇచ్చారు తెలిసిన. మొట్టమొదటి విగ్రహం భగవంతుడు బ్రహ్మగారికి ఆయనే స్వయంగా ఒక విగ్రహాన్ని చేసి నువ్వు ఆరాధన చేసుకొని ఇచ్చారు. ఆయనే శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథుడు. కావేరీ విరజాశయం వైకుంఠే రంగమందిరే సవాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం. సాక్షాత్తుగా భగవంతుడు బహుకరించారు. భగవంతుడు చేసిన సృష్టిని తప్పు అనే అధికారం మనకుందా అండి? కాబట్టి భగవంతుడే ఆ రూపంలో ఉన్నారు అని విశ్వసిస్తే తప్పకుండా ఆ యొక్క కృప కలుగుతుంది. దాంట్లో అసలు ఎటువంటి సందేహం కూడా లేదు. మా ఆచార్య పరంపరలో రఘునందన్ ఠాకూర్ అని ఒకరు ఉన్నారనమాట. ఆయన ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారు బయటకు వెళ్తూ, అయ్యా నేను ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు భగవంతుడికి నివేదన చెయ్యి అని చెప్తే వాళ్ళ అమ్మ లడ్డూలు చేసి ఇచ్చింది. వెళ్ళాక ఓయ్ స్వామి తిను అని చెప్పారు. ఆయన తింటూ అంటే తినడు కదండి మనలాగా, ఆయన చూసి అనుగ్రహాన్ని వర్షిస్తారు. అయితే ఈయనేమో మా నాన్న చెప్పాడు తినాల్సిందే నువ్వు అని అక్కడ కూర్చుంటే స్వామి వచ్చేసి ఆ లడ్డు తినేశాడు అనమాట. తినేసి మొత్తం ఖాళీ ప్లేట్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ దగ్గరికి. అమ్మంది, ఓయ్ లడ్డూలు తినేసి నా దగ్గర తీసుకొస్తావా ఖాళీ ప్లేట్ అంటే, నేను ఎక్కడ తిన్నా, కృష్ణుడు తిన్నాడు అని అన్నాడు అనమాట. అయితే వాళ్ళ నాన్న వచ్చాక ఈ విషయం చెప్తుంది. అయితే వాళ్ళ నాన్న అంటాడు, మళ్ళీ రేపు లడ్డూలు చేసి ఇవ్వు, ఏం చేస్తాడో చూద్దాము అని వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చి తిను అనగానే భగవంతుడు ఇలా వంగి చక్కగా రూపంలో వచ్చి స్వామి యొక్క లడ్డూలు తీసుకొని హాయిగా తింటూ ఉంటే వాళ్ళ నాన్న ఆ పిల్లవాడి యొక్క భక్తిని చూసి పొంగిపోతారనమాట. ఇప్పటికీ కృష్ణుడు సగం తిని వదిలేసిన లడ్డు ఇంకా ఆలయంలో ఉంది. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి మీరు పూజారులను అడిగితే వెస్ట్ బెంగాల్లో శ్రీఖండ అనే ప్రదేశంలోకి వెళ్తే అక్కడ ఆ కృష్ణుడు యొక్క ఆలయంలో ఆయన కృష్ణుడు తిని చేసిన ఉచ్చిష్టం ఇంకా అక్కడ ఉందన్నమాట. కాబట్టి మనకి భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తే ఉంటాడు. బొమ్మ అనుకుంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తతైవ భజామ్య. నువ్వు ఏది భగవంతుణ్ణి అనుకుంటే అదే విధంగా ఉంటారు. కాబట్టి మనం ప్రేమతో ఆరాధన చేస్తే భగవంతుడు తప్పకుండా అక్కడ ఉంటారు. భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క చరిత్రలో ఒక విషయం చెప్తారు. ఒకసారి పిల్లలందరూ ఆ కావేరీ నది ఒడ్డున కూర్చొని ఆడుకుంటున్నారట. ఒక చిన్న బొమ్మ ఇల్లులు చేస్తారు కదండి, అలా ఈ పిల్లలందరూ కూర్చొని ఒక బొమ్మ గుడి కట్టారనమాట. గుడి లోపల మట్టితో ఒక రంగనాథుడిలో ఒక ఇట్లా చేసి ముందు ఇలా నైవేద్యంలో కుప్పలు కుప్పలుగా తయారు చేసి ఇలా నైవేద్యం పెట్టినట్టు వాళ్ళు ప్రేమతో ఇలా ఇలా అనుకుంటూ, తర్వాత మనకి ఆలయంలో ఏంటి ఒకటి అంటే, ఎవరైతే మఠాధిపతులు ఉన్నారో, ఎవరైతే ఆలయ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటి ప్రసాదం ఇస్తారు. అయితే శ్రీరంగ క్షేత్రంలో కూడా ఎవరైతే జీయర్లు ఉంటారో వాళ్ళని పిలుస్తారు అనమాట మొట్టమొదటి ప్రసాదం తీసుకోవడానికి. ఈ పిల్లలు కూడా ఎగ్జాక్ట్ గుళ్ళో ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నారు అనమాట. ఇక్కడ మట్టిని నివేదన చేశారు, మట్టి రంగనాథుడి చేసి వెంటనే జిఆర్ అని పిలవగానే రామానుజులు వచ్చారనమాట. అక్కడ ఇలా చేయబెట్టారు. పెట్టగానే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే, ఆ మట్టి తీసి చేతిలో పెట్టారు. వెంటనే రామానుజులు నోట్లో వేసుకున్నారు. శిష్యులందరూ అడిగారు అనమాట, ఏంటి మట్టి తింటున్నారు మీరు అని అంటే, వాళ్ళంత ప్రేమతో అక్కడ స్వామికి నివేదన చేసినప్పుడు స్వామి తప్పకుండా స్వీకరిస్తారు. స్వామి స్వీకరించినప్పుడు నేనెందుకు స్వీకరించను అని అన్నారు అనమాట భగవద్ రామానుజులు. మధ్వాచార్యులు, మీకు విషయం తెలిసిన, మధ్వాచార్యులు ఒక ఫారెనర్స్ ఏదైతే బోట్లో వెళ్ళిపోతుందో వాళ్ళ బోట్ స్టక్ అయిపోతే మధ్వాచార్యుల దగ్గరకు వచ్చి అడుగుతారనమాట. మధ్వాచార్యులు ఆ బోట్ని స్టక్ అయిపోయింది, ఎలాగైనా సరే విడిపించండి అని అంటే ఆయన ఉత్తరీయాన్ని ఇలా ఇలా ఊపితే ఆ బోట్ దానికదే ఒడ్డుకు వచ్చేస్తుంది. ఒడ్డుకు వచ్చేసినప్పుడు ఆయన అడుగుతారు, మీ దాంట్లో మా బోట్లో ఉన్న చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, ఏది కావాలని తీసుకోండి అంటే, నాకు ఆ గోపీచందనం ఉండ కావాలి అని, ఇంత పెద్ద గోపీచందనం ఉండ అది తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు.
మధ్వాచార్యులకి. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఆయన గోపిచందనంగా అభిషేకం చేయగానే దాంట్లో నుంచి వచ్చిన స్వరూపమే ఉడిపి కృష్ణుడు. ఇప్పుడు మనం ఉడిపిలో చూస్తున్న కృష్ణుడు. ఆ విగ్రహం ఎవరు? సాక్షాత్తుగా కృష్ణుడే రుక్మిణీదేవికి ఇచ్చారనమాట. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలా ఆ వెన్న చిలికే కర్రను పట్టుకొని స్వామి అక్కడ రుక్మిణీదేవి ఆరాధన చేసుకున్న స్వరూపం అది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పార్షదులు గదాధర్ పండిత్ అని ఒకరు ఉన్నారనమాట. ఆయన పూరి క్షేత్రంలో ఈ రోజు ఇవన్నీ ఉన్నాయండి, మీరు వెళ్ళి చూడాలంతే. అందరూ ఎక్కడ భగవంతుడు రూపమా అవి ప్రతి దగ్గర మనకి ఎన్ని దర్శనాలు ఉన్నాయో. అయితే ఆయన సేవ చేసుకుంటూ ఉండేవారు అనమాట. ముసలి వాళ్ళు అయిపోయారు, చాలా పొడవు కృష్ణుడు మూర్తి అనమాట. అయితే ఆయన ఇలా పైకి ఇలా వేసి మాలలు వేసి అలంకరణ చేసి ఇవన్నీ చేయలేకపోతూ ఉండేవారు అనమాట. చాలా వృద్ధులు అయిపోయారు, ఇలా వంగిపోతూ ఉండేవారు అనమాట. అప్పుడు ఆయన బాధపడుతూ ఉండేవారు, అయ్యో నేను సేవ చేయలేకపోతున్నానే స్వామికి ఇంతకు ముందులాగా అని అనుకొని ఒకరోజు ప్రొద్దున ఆలయం తెరిచేసరికి కృష్ణుడు కింద కూర్చున్నాడు ఆయన కోసం. ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా కింద కూర్చున్న కృష్ణుని చూస్తారా? ఎప్పుడైనా నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడు. ఈ కృష్ణుడు కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఆ గుడిలో తోటా గోపీనాథ్ మందిరం పూరి జగన్నాథ క్షేత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆయన కోసం ఆయన కూర్చుండిపోయారు కృష్ణుడు. కాబట్టి ఒక దగ్గర ఇంకో దగ్గర సాక్షి గోపాల్ అని ఉంటారు. ఆయన బృందావనం నుంచి నడుచుకుంటూ వచ్చారు సాక్ష్యం చెప్పడానికి. ఆ ఆలయంలో ఉండే విగ్రహం మాట్లాడుతుంది, కిందకి వంగుతుంది, కూర్చుంటుంది, పరిగెత్తుతుంది, దర్శనాలు ఇస్తుంది, కృపనందిస్తుంది. ఇంకెవరు చెప్తారండి అది బొమ్మ అని? అది రాయి అనేవాడి యొక్క హృదయం రాయి, అది బండ అనే వాళ్ళ యొక్క మెదడు బండ. కానీ స్వామి బండనో రాయినో కాదు, ఆయన సాక్షాత్తుగా స్వామియే అక్కడ. అన్ని అసలు భగవంతుడిని చూసారా అంటే అందరూ చూసామని చెప్పాలి. ఎందుకంటే ఆలయంలో మనం దర్శనం చేసుకున్న వెంకటేశ్వర స్వామియే భగవంతుడు. ఆ నమ్మకం ఉంటే ఆయన ఆ విధంగా ప్రతిస్పందిస్తాడు. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక సైన్స్. అన్ని సైన్స్లకి మించింది ఏంటో తెలుసా? అన్నిటికంటే ప్రపంచంలో ఉండే గొప్ప శక్తి ఏంటో తెలుసా అండి? విశ్వాసం, ప్రేమ. కాబట్టి ఆ శక్తి భగవంతుడు ఎక్కడున్నా సరే ఆ ప్రదేశానికి దాన్ని లాక్కొని వస్తుంది అనమాట. ఎన్ని కోట్ల మంది రామజన్మ ప్రతిష్ఠ రోజు ఎన్ని కళ్ళు ఎలా ఎలా వేచి చూశారు అసలు. ఎంతమంది యొక్క ఆస్థ, ఎంతమంది యొక్క నమ్మకం, ఎంతమంది యొక్క సంతోషం, ఎంతమంది యొక్క విశ్వాసం ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ పైన ఉంది. అక్కడికి రాముడు రాడు, నేను రాను అంటే రాముడి యొక్క సౌలభ్యమా చెప్పండి. శబరి దగ్గరికి వెళ్ళారు, గుహుడి దగ్గరికి వెళ్ళారు, విభీషణుడిని ఆశ్రయించిన పరమాత్మ, జటాయువుకి అంతిమ సంస్కారం చేసిన స్వామి. ఎంత సౌలభ్యం మన స్వామికి, ఎంత ప్రేమ మనం అంటే. కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆశ్రయించాలి, విగ్రహ రూపంలో ఆశ్రయించాలి. ఆయన సంపూర్ణమైన కళలతో, సంపూర్ణమైన శక్తులతో విగ్రహ రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారు. అది అందరూ తెలుసుకోవాలి. నిజమే. ఇంకా ఆలయానికి వెళ్ళిన తర్వాత మూర్తి అనో లేకపోతే విగ్రహం అనో అని ఇంకా అనాల్సిన అవసరం లేదు. శ్రీ విగ్రహము అనాలి. శ్రీ విగ్రహం, భగవంతుడిని శ్రీ విగ్రహము అనాలి. ఐడల్ అనకూడదు, ఎప్పుడైనా డీటీ అనాలి. డీటీ అని చాలా చాలా మనం ఎన్నో కార్యక్రమాలు చేసాము ప్రభుజీ, బట్ ఇది చాలా నచ్చింది నాకు. అంటే బాగా వర్ణించారు, నా మనసుకు బాగా హత్తుకుంది. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. ఎన్నో విషయాల పట్ల మీరు మాకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు, ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా అంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాల గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. డ్రగ్స్ ఎప్పటి నుంచో ఇష్యూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకాస్త అంటే అది ఎంతలాగా వేళ్ళూనికిపోయింది అని అంటేనండి, చిన్నపిల్లలకి దొరికేస్తూ ఉంది. స్కూళ్ళ పక్కన చిన్న చిన్న షాపుల్లో అవి సేల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు. కొంతమంది వాటికి ఎడిక్ట్ అయిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే అసలు ఏంటి వీళ్ళ డ్రగ్స్ తీసుకునేది అని ఆశ్చర్యం కలిగించే వ్యక్తులే చూస్తున్నాం. అంటే ఎందుకు ఈ విధంగా యువత మరీ ముఖ్యంగా పెడదోవ పడుతోంది? ఎందుకు వాటికి అంత అట్రాక్ట్ అవుతున్నారు, ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే ఏం చెప్తారు? మేము ప్రత్యక్ష సాక్షులం అండి. డ్రగ్స్ అనే అలవాటు ఎలా జీవితాలని నాశనం చేస్తుంది అనే విషయం. మేము కాలేజ్లో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవారు. ఎంత మంచి పిల్లలుగా వచ్చినా సరే ఆ సాంగత్య దోషం వల్ల, బ్యాడ్ అసోసియేషన్ వల్ల వాళ్ళకు కూడా అలవాట్లు అయిపోయేది. అసలు ఇంకా దేనికి పనికి రాకుండా ఎప్పుడు ఏదో తెలియని లోకంలో ఉన్నట్టుగా అసలు ఆ డ్రగ్స్ అనేవి ఒక మెంటల్ స్థితిని పూర్తిగా నాశనం చేసేస్తాయి. మీకు ఒక విషయం తెలుసా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శాస్త్రంలో చెప్పిన ఎగ్జాంపులే. క్యామెల్ ఒక ఉంటే ఈ ఎడారిలో ఉండే క్యాక్టస్ తింటుందట. క్యాక్టస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే దాని నోట్లో నుంచి రక్తం, ముళ్ళు చెట్లు ఉంటాయి కదా, ముళ్ళు చెట్లను క్యాక్టస్ అంటారు. అయితే ఆ ముళ్ళన్నీ గుచ్చిపోయి నోట్లో నుంచి ఆ బ్లడ్ అంతా వెళ్తుంటే
దానికి చాలా టేస్ట్గా అనిపించింది అని ఇంకా 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 తింటూనే ఉంటుంది. ఆ రక్తస్రావం జరిగి 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 కొద్దిసేపటి తర్వాత అన్కాన్షియస్ అయిపోయి కింద పడి శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. తిన్నప్పుడేమో దానికి టేస్ట్, దేని టేస్ట్ చూసేది బాగుంటుంది? దాని సొంత రక్తాన్ని. మనం కూడా ఏదో వ్యసనాల పేరుతో అటు డ్రగ్స్ అని, తాగుడని, తర్వాత అప్పుడప్పుడు ఆనందంగా ఉంది అంటే నీ సొంత శక్తిని నువ్వు దిగమింగేస్తున్నావు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ ప్రస్తుత యువత ఎవరిని ఇన్స్పిరేషన్ గా, వాళ్ళు హీరోలు ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు అవి ఇవి అనుకొని తిరిగే వాళ్ళే ఎన్ని తప్పులు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము కొన్ని సంవత్సరాల ముందు పెద్ద డ్రగ్ డ్రైవ్ జరిగినప్పుడు ఎంతో మందిని పిలిచి ఇన్వెస్టిగేషన్స్ చేసి పెద్ద పెద్ద సినిమా హీరోలు, పెద్ద హాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ పిల్లల్ని కూడా జైల్లో పడేసి, ఎందుకు ఇవన్నీ అంటే మనకి ఒక ల్యాక్ ఆఫ్ ధర్మ, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. ఏ వయసులో పని ఏం చెయ్యాలి? చాలా మంది ఏమంటారు తెలుసా అండి, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే, ఎంజాయ్మెంట్ అంటే డ్రగ్స్ తీసుకోవటం కాదురా. ఎంజాయ్మెంట్ అంటే ఎవరో అమ్మాయిలు తీసుకొని తిప్పటాలు, అబ్బాయిలు తీసుకొని తిప్పటాలు కాదు. ఎంజాయ్మెంట్ అంటే అసలు ఏ తల్లిదండ్రులైతే ఈ వయసు ఎంజాయ్మెంట్ కోసము అని పిల్లల్ని ప్రేరేపిస్తున్నారో అటువంటి తల్లిదండ్రులు అనాలి ఫస్ట్. వాళ్ళు సొంతంగా విషయాన్ని వాళ్ళ పిల్లలకి పట్టిస్తున్నారు. దానికంటే ఇంకొకటి ఏం చేయట్లేదండి. పిల్లల వయసు మన వైదిక పరంపరలో 25 సంవత్సరాల వరకు ఋషి ఆశ్రమంలో బ్రహ్మచారులుగా ఉండేవారు, చదువుకునేవారు. చదువుకొని అప్పుడు వాళ్ళు వివాహం చేసుకుంటే ఆ గృహస్థ జీవితం అంత బాగుండేది. సుఖ సంతోష డైవర్స్లు వచ్చటం కానీ, ఇక అక్రమ సంబంధాలు పెట్టుకోవటాలు కానీ, ఇలా ఒకరినొకరు చంపేసుకోవటాలు, డొమెస్టిక్ వైలెన్స్లు ఇలాంటివన్నీ ఉండేవి కాదండి. ఇదే ఇప్పుడు పెద్ద హైప్ అన్నమాట. ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంజాయ్ చేయాలి, నాశనం అయిపోతాం ఆ వయసులో ఎంజాయ్ చేస్తాం అంటే అదొక కామన్ విషయం లాగా చూస్తున్నారు. అండ్ తల్లిదండ్రులు, టీచర్స్ దీన్ని నార్మలైజ్ చేయటం అనేది అన్నిటికంటే దురదృష్టవస్థితి. కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఏజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఇట్స్ అన్ ఏజ్ ఆఫ్ తపస్య. అది ఒక డెడికేషన్తో ఉండటం, ఒక సిన్సియారిటీతో, ఒక పర్పస్ కోసం డెడికేట్ అయ్యే వయసు 25 years అయ్యేంత వరకు. దాని తర్వాత ఎప్పుడైతే యూ బికమ్ మెచ్యూర్, పిల్లలకి ఏం తెలుసండి అసలు. ఇప్పుడు 5th class పిల్లలకి, 6th class పిల్లలకి ప్రేమలు అవి ఇవి అని తిరుగుతున్నారు. తెలిసినా మీకు అసలు? నాకు ఒకళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, ప్రభుజీ నేను సూసైడ్ చేసుకుంటా. ఎందుకు చేసుకుంటా అంటే, నా గర్ల్ ఫ్రెండ్ నాతో బ్రేకప్ చెప్పేసింది. ఎందుకు బ్రేకప్ చెప్పింది అంటే, నేను దాన్ని తిట్టాను, తిడితే నాకు బ్రేకప్ చెప్పేయాలా అంటే, నేను ఫస్ట్ నువ్వెవడివి తిట్టడానికి? అసలు నీకు ఏం సంబంధం ఉందండి? వాళ్ళ తండ్రికి అర్హత ఉంది, తల్లికి అర్హత ఉంది, తమ్ముడికి అన్నయ్యకి అర్హత ఉంది, కానీ నువ్వెవడా అసలు తిట్టడానికి? ఫస్ట్ నీతోటి కాదు, అసలు నిన్ను చదువుకోవడానికి పంపించిన మీ తల్లిదండ్రులు అనాలి. తల్లిదండ్రులు ఏమని చెప్పి పంపిస్తున్నారండి పిల్లల్ని? అయ్యా నీకు ఇంజనీరింగ్లో మేము చిన్నప్పటి నుంచి కష్టపడి తిండి తినక ఏదో ఒకటి చేస్తూ మా సుఖ సంతోషాలన్నింటినీ సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని పెంచి మీకు డబ్బులు కట్టి పంపిస్తుంటే ప్రేమలని, డ్రగ్స్ అని, తాగుళ్ళని తిరగటాలా మనం? మా కళ్ళ ముందండి. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు అన్నిటికంటే బాధ ఎప్పుడైనా నోటీస్ బోర్డులో పెట్టేవాళ్ళు అనమాట. వీళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు, ఇక్కడికి వెళ్తూ అక్కడికి వెళ్తూ. అక్కడ చెన్నై దగ్గర పాండిచేరి అని ఉండేదన్నమాట. అక్కడ అందరూ వెళ్తూ ఉండేవారు అనమాట, తాగడానికి, తినడానికి, వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి. వచ్చేటప్పుడు ఆ తాగుడు మైకంలోనో, హై స్పీడ్లోనో. ఇప్పుడు ఇంకొకటి రేసింగ్ అని, చాలా ఘోరంగా ఏంటంటే ప్యాషన్ అన్నమాట. ప్యాషన్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మన పిల్లలకి ఒక సరైన దారి మనం చూపించలేకపోతున్నాం. హై స్పీడ్ రేసింగ్లు ఏవేవో చిన్న పిల్లలకి, మనం చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చేటాలు, బైకులు కొనిచ్చేసేటాలు, కార్లు కొనిచ్చేసేటాలు. తల్లిదండ్రులు ఒక నిఘా, ఒక విజన్ పెట్టకపోతే, ప్లస్ ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసు కాదు. ఎక్కడ రాస్తుంది అసలు ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసు అని? ఎక్కడైనా ప్రమాణం ఉందా మనకి? ఇది వరకు ప్రభుజీ అంటే 20 ఏళ్ళు, కనీసం 25 సంవత్సరాలు వచ్చినాక కానీ అప్పుడు కానీ ఒక బైక్ కొనుక్కోవడమో, లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తేనో అక్కడ వరకు ఉండేది. ఇప్పుడు 10th అయిపోతే చాలు వాళ్ళకి బైక్. మీకు విషయం తెలుసా, మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మధ్యలో మాకు స్మార్ట్ ఫోన్ ఇచ్చారు మా నాన్నగారు. అప్పటి వరకు మాకు తెలియదు. మిగతా వాళ్ళందరూ వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ యూజ్. అప్పుడు మాకు అంటే వీ ఫెల్ట్ డిస్కనెక్టెడ్ అనమాట కొద్దిగా. అంటే అప్పుడు ఎవ్రీథింగ్ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయటము. అంటే ఇట్ వాజ్ ఇన్ 2013 అనుకుంటా నాకు తెలిసి. సో అప్పుడు మాకు అప్పటి వరకు నాకు ఇంటర్ అయిపోయేంత వరకు ఫోన్ కూడా లేదండి. దాని తర్వాత ఫోన్ ఇచ్చారు, ఒక చిన్న బటన్ మొబైల్ ఉండేది. తర్వాత సెమిస్టర్ మధ్యలో అప్పుడు మా క్లాస్ గ్రూప్ తయారు చేసి టీచర్లు నోట్స్లు పంపించడం అవన్నీ ప్రారంభం అయ్యాక మేము స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాం. అంటే ఏదో గొప్ప విషయం అని కాదు, కానీ చెప్తున్నా అంటే
అంటే అవసరం లేదు కదా. అవసరం అవ్వని సమయంలో అవునండి. ఇవ్వాల్సిన విషయం కాదు. ఎప్పుడైతే వాళ్ళకి పెళ్లి చేసి బాధ్యత తెలుస్తుందో అప్పటి వరకు ఎంజాయ్ చేయాల్సిన వయసు కాదు. అసలు మనుష్య జన్మ ఎంజాయ్ చేయడానికి కాదు, ఇది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జన్మ తరించడానికి. కాబట్టి మనకి కరెక్ట్ ఇన్స్పిరేషన్స్, మన జీవితంలో ఎవరు ఇన్స్పిరేషన్గా ఉంటామో వాళ్ళు చేసేది మనం చేస్తాం. కాబట్టి ఇప్పుడు జనాలకి ఎవరో ఈ సినిమా హీరోలని వాళ్ళని వీళ్ళని ఎవరినో ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడేం చేస్తే మనం కూడా అదే చేస్తాం. ఇప్పుడు చూడండి, మాకు ఏ విషయం తెలుసు అంటే, మేము ఏదైనా యూట్యూబ్ వీడియో ఆన్ చేసాం అనుకోండి, రమ్మీ సర్కిల్ అని ఒకటి వస్తుంది అనమాట. దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు తెలుసా అండి, గుట్కాలు ప్రమోట్ చేసేవాళ్ళు, సిగరెట్లని ప్రమోట్ చేసేవాళ్ళు, ఇలాంటి ప్లస్ వాళ్ళు ఏమి ఫాస్ట్ గా చెప్పేస్తారు, దిస్ గేమ్ కెన్ బి అడిక్టబుల్ అండ్ మే కాజ్ లాస్ ఆఫ్ మనీ, ప్లీజ్ బి కేర్ఫుల్ చెప్పేస్తాడు అనమాట. వాళ్ళకి కూడా అర్థం కాదు. అసలు ఎంత సటిల్ గా మేము యాడ్స్ ని పరిశీలన చేస్తుంటాం, ఎంత సటిల్ గా చేస్తాడంటే అసలు అసలు ఆశ్చర్యం అనమాట. ఇవన్నీ చేసేదండి పెద్ద పెద్ద సినిమా స్టార్లు, టీవీ స్టార్లు. డబ్బులకు అమ్ముడుపోయి దేశ ప్రజలందరినీ కూడా ఒక తప్పుడు దోవ పట్టిస్తున్నారు. మాకు ఒక వీడియో పంపించారు, ఒక బాలీవుడ్ హీరోయిన్, ఆవిడకి ఏదో ఇస్తారనమాట తాగమని. ఆవిడ అంటుంది, ఓ ఇందులో షుగర్ ఉంది, నేను తాగను అని చెప్తుంది అనమాట. దాని తర్వాత టీవీ యాడ్స్ కి మాత్రం కోకోకోలా, పెప్సీ వీటన్నిటికీ షుగర్ ఈస్ వెరీ బ్యాడ్ అని చెప్తుంది ఆవిడ వరకు వచ్చేసరికి. కానీ పెప్సీ, కోకోకోలా వీటన్నిటిని ప్రమోట్ చేస్తారు. కాబట్టి వీలాంటి వాళ్ళని ఐడియల్ గా తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాము, ఇంకా జీవితంలో పతనం అయిపోతాం. కానీ అది కాదండి, వీ షుడ్ హ్యావ్ రైట్ గోల్స్. ఒక రైట్ ఆదర్శమైన వ్యక్తి మనకు కావాలి జీవితంలో. ఆ ఆదర్శాన్ని చూసుకుంటూ మనకి ఇంకా ఇంకా శక్తి వస్తుంది ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి. కాబట్టి నేను ఈ ప్రస్తుత యువత, మన భారతదేశానికి అన్నిటికంటే గొప్ప సంపద ఏంటంటే ప్రస్తుత యువత. ఇంత యువత ఏ రాష్ట్రంలో, ఏ కంట్రీలో లేదట. అటువంటి యువతకి మేము చేతులు జోడించి చేసే ఒక ప్రార్థన, వినయంతో చేసే ప్రార్థన ఏంటి అంటే, జాగ్రత్తగా ప్లీజ్ హ్యావ్ రైట్ ఇన్స్పిరేషన్స్ ఇన్ లైఫ్, ప్లీజ్ హ్యావ్ రైట్ అసోసియేషన్. తల్లిదండ్రులకి ఇంకా కాళ్ళు మొక్కైనా మేము ప్రణామం చేయడానికి రెడీగా ఉన్నాం. పిల్లలకి ఇలాంటి చెడు ఉపదేశాలు చెయ్యకండి. కాబట్టి వాళ్ళందరినీ దేశానికి ప్రయోజకులుగా మార్చండి, మన ధర్మానికి సేవ చేసుకునే వాళ్ళ మార్చండి. అదే అందరి యొక్క ప్రయత్నం అలా ఉండాలి. నిజం ప్రభుజీ, ప్రతి మాట కూడా అక్షర సత్యం, చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఉన్నటువంటి జీవితమే వాల్యుబుల్. అందులో యంగర్ జనరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన దేశంలోనే చాలా మంది ఉన్నారు, మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ చాలామంది అవగాహన లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చెడు సాంగత్యం అంటారు కదా, మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. అవన్నీ పక్కన పెట్టి మంచి మాటలు చెప్పే వాళ్ళ దగ్గర ఉండడమో, అవి వినడమో చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు మీ మాటలు. చాలా మందికి ఇన్స్పిరేషన్, మోటివేషన్, రకరకాలుగా ఏం చెప్పాలన్నా కూడా, అంటే ప్రతి మాటని మా కోసమే చెప్పారేమో మీరు అని అంతగా వాళ్ళ మనసుకు తీసుకుని వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మీ వీడియోస్ చూపిస్తున్నారు. సో ఒకసారి వినండి అని చెప్పి గ్రూప్స్లో, ఫ్యామిలీ గ్రూప్స్లో ఎక్కువగా మీ వీడియోస్ షేర్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ గ్రూప్లో, కొన్ని ఆఫీసెస్ గ్రూప్స్లో, అంటే మోటివేషన్ ఇవ్వటానికి అని చెప్పి చాలా సంతోషం అనిపించింది నాకు తెలిసే చాలామంది నాకు మళ్ళీ పంపిస్తారు, ఇగో మా గ్రూప్లో ఎలా వచ్చింది. నా 10th క్లాస్ గ్రూప్లో కూడా ఒక వీడియో వైరల్ అయింది బాగా. ఇలా చాలా రకాల వీడియోస్. అందులో భాగంగా నాకు అనిపించింది, మీరు ఎంతమందికి ఇన్స్పిరేషన్ కదా, మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ స్టేజ్ దగ్గర రావడానికి? మీరు ఎవరిని చూసి అంత బాగా ఇన్స్పైర్ అవుతారు తెలుసుకోవాలని ఉంది. మాకు జీవితంలో చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. పౌరాణికమైన ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, మన ఆచార్యుల ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. కానీ మా అందరికీ ముఖ్యంగా నా జీవితానికి అన్నిటికంటే గొప్ప ఇన్స్పిరేషన్ మన శ్రీల ప్రభుపాదుల వారు. ఆ వయసులో ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన భగవత్ కృషి, భగవద్భక్తిని ప్రతి ఒక్కరికి అందించాలి, ఆయన చేసిన ఒక పట్టుదలతో చేసిన ఒక ఉద్యమం, అది నిజంగా మనందరికీ ఇన్స్పిరేషన్. వారి గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, వారి గురించి వీడియో కూడా మనం చేసుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు తర్వాత మా గురువు గారు, ఆయన మా ఎటర్నల్ ఇన్స్పిరేషన్. వాటితో మాకు రీసెంట్గా మా ఇన్స్పిరేషన్స్ గురించి మేమే మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. అయితే మాకు ఇద్దరు చాలా క్లోజ్ టు ద హార్ట్ మా జీవితంలో, మా భక్తి మార్గంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఒకళ్ళు శ్రీల జయపతాక స్వామి మహారాజ్. ఆయన ఆ స్వామివారు 2008లో ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట. 2008 నుంచి ఆయన వీల్ చైర్ పైనే ఉన్నారు ఇప్పటికి వరకు కూడా.
ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ అంటే ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి, ఒక హాఫ్ బాడీ కూడా పని చేయని స్థితిలో కూడా ఇప్పటికండి మీరు నమ్మరు, మొన్ననే వారి దర్శనం చేసుకున్నాం మేము ముంబైకి వచ్చారు. ఇప్పటికీ ఆయన స్ట్రోక్ రాకపోయి ఉంటే ఎంత ఇంతూజియాజంతో సేవ చేసేవారో దానికి 100 రెట్లు ఎక్కువ ఇంతూజియాజంతో సేవ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్న ప్రతిరోజు నియమంగా క్లాస్ ఇవ్వటం. ఆయన వీడియోస్ మీరు చూడొచ్చు ఇంటర్నెట్లో, మీరు ఆయన గురించి చదవచ్చు, ఆయన పుస్తకం కూడా ఉంది. అయితే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఎలా అంటే ఇప్పుడు కూడా వాళ్ళ గురువులు గారికి నేను ఎలా సేవ చేయాలి, శ్రీల ప్రభుపాదుల వారికి ఎలా నేను సేవ చేయాలి, శ్రీల ప్రభుపాదుల వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆయన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ మాయాపూర్ మొత్తం డెవలప్ చేసింది జయప్రతాక్ స్వామి వారు అనమాట. అయితే ఆయన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సమయంలో చాలా రోజులు ఆయన అనస్థీషియా వల్ల వాటి వల్ల ఐసీయూలోనే ఉండిపోయేవారు అనమాట. అయితే ప్రతి ఒక్క రోజు ఎన్ని రోజులు నేను నా సాధన చేసుకోలేదో గుర్తుపెట్టుకొని బయటికి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన మరుక్షణం ఆయన స్టార్ట్ చేసింది ఏంటి, ఎన్ని రోజులు సాధన నాది మిగిలిపోయింది, అవన్నీ ఫిలప్ చేయాలి ఇప్పుడు నేను. దానికి ఒక 5 సార్లు ఎక్స్ట్రా సాధన కూడా ఆయన చేసేసి మొత్తం ఫినిష్ చేస్తారు. అసలు ఆయన చూస్తేనే మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక కృష్ణ భక్తి వైబ్రేషన్స్ మనకు కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పటికీ ఎంత నిష్ఠ, ఎంత శ్రద్ధతో. ఇంకో విషయం తెలుసా అండి, ఇన్ని వేల మంది గురువైన ఆయన కూడా ఇప్పటికీ శాస్త్రాలను చదువుతూ ఎగ్జామ్స్ కూడా రాస్తారు ఆయన. ఇప్పటికీ ఒక ఆదర్శంగా ఉండడానికి 70 సంవత్సరాలు పై వయసే అయింది. అయినా సరే ఇప్పటికీ వాళ్ళ శిష్యులందరికీ ఆదర్శంగా ఉండాలి, అందరూ కూడా చదువుకోవాలి శాస్త్రాన్ని అని ఆయన ఇప్పటికీ శాస్త్రాలు చదువుకొని ఎగ్జామ్స్ రాసి ఆ సర్టిఫికెట్స్ కూడా పెడతారు. ఈరోజు మాకు ఈ సర్టిఫికెట్ వచ్చింది, ఎందుకంటే అందరికీ ఇన్స్పిరేషన్ ఉండడానికి. ఆచార్యులు అంటే ఏంటో తెలుసా అండి, శాస్త్రాన్ని తెలుసుకోవటం, తెలుసుకున్న ఎసెన్స్ని ఆచరించటం. అందుకే గోదాదేవి తిరుప్పావైలో ఆచార్యులని పక్షితో పోలుస్తుంది, గురువులని పక్షితో పోలుస్తుంది. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, ఒకటి ఆచరణ, ఒకటి సాధన. ఈ రెండిటిలో భగవతత్వంలో వాళ్ళు విహరిస్తూ ఉంటారనమాట, ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవైపు ఆయన ఎంత దృఢ నిశ్చయమైన సాధన, దాంతోపాటు దాని యొక్క ఆచరణ. ఒక భక్తులు మొన్నే చెప్తున్నారనమాట, అసలు ఎంత కాన్షియస్ అంటే ఒకసారి ఆయన వీల్ చైర్ పైన కదండి, చాలా మంది ఆయన నెత్తి ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది ఎక్కడైనా. బై మిస్టేక్ ఒక డివోటీ కాలు తగిలిందట ఆయనకి. వెంటనే ఆపమని వెనకాల తీసుకెళ్ళి ఆ డివోటీకి సారీ అని చెప్పి ఆయన ముట్టుకొని ఇలా దండం పెట్టుకున్నాడు. అంత గొప్ప గురువులు, వేలాది మంది శిష్యులు ఉన్న ఆయన ఒక అంటే వీఆర్ నాట్ కాన్షియస్. చాలా మంది గుద్దేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, నోటీస్ చేయకుండా, మీరు చూసే ఉంటారు. కరెక్ట్ అండి. కానీ అటువంటి వ్యక్తి ఆ స్థితిలో ఉన్నప్పుడు బై మిస్టేక్ కాలు తగిలినా సరే వెనకాలకి వెళ్ళి సారీ అని చెప్పే ఒక గొప్ప తత్వము. అంటే ఎంత గొప్ప వ్యక్తులు అయి ఉండాలి చెప్పండి ఇటువంటి వాళ్ళు. కాబట్టి ఆయనను మాకు చూస్తే మాకైతే ఎంత ఆదర్శం అంటే, కొంతమంది మాకు చెప్తుంటారు, ప్రభుజీ ఈరోజు నాకు జలుబు వచ్చింది, అందుకే మేము జపం చేయట్లేదు. ఈరోజు జలుబుకే మనం జపం చేయట్లేదు, తలనొప్పికే మనం జపం చేయట్లేదు అని అనుకుంటే, ఒక శరీరం, సగం శరీరం పనిచేయని స్థితిలో ఇన్ని కాంప్లికేషన్స్, నిరంతరం టెస్ట్లు, ఆయన చూస్తే మనకి ఇక్కడంతా పర్పుల్గా అయిపోయి ఉంటుంది అనమాట, ఆ ఇంజెక్షన్స్ వీటి వల్ల అన్నిటిలో కూడా. అయినా సరే ఆయనను చూస్తే ఆ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడు కూడా ఎవ్వరికి నో అంటూ ఆయన చెప్పరనమాట. అంతగా ఆ సమయంలో కూడా అండి అసలు ఎంత ఆయన హౌ వీ కెన్ జస్ట్ ఎంజాయ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ లైఫ్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ కృష్ణాస్ మర్సీ. ఒక విషయం చెప్తాను. ఆయన ఒకసారి ఒక దగ్గర ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారట. వాళ్ళ శిష్యురాలు ఒక ఆవిడ ఇడ్లీలు చేసి ఇచ్చారట స్వామివారికి. అయితే ఈ స్థితిలో ఉండి మీరు అనుకోవచ్చు, మనకి కొన్ని కష్టాలు వస్తేనే మనం డిప్రెషన్లో, యాంగ్జైటీలో, ఇప్పుడు ప్రతి ఒక్కడు అంటాడండి నాకు డిప్రెషన్ ఉంది, నాకు యాంగ్జైటీ ఉందని. ప్రాబ్లమ్స్ వింటే నాకైతే నవ్వు వస్తుంది. వాళ్ళందరికీ చెప్తే స్వామివారి శరణు వెళ్ళండి, స్వామివారిని చూడండి మీరు అని. ఆ స్థితిలో అండి, ఆ బాధలో అయితే ఆయన ఇడ్లీ తింటున్నారట. అయితే ఒకళ్ళు వచ్చి అడిగారట, బాగున్నాయా ఇడ్లీలు అని అంటే, వీటిని మాయాపూర్ పంపించండి, మన కొత్త టెంపుల్ ఫౌండేషన్లో వేస్తారు దీన్ని అని అన్నారట. అంత గట్టిగా ఉన్నాయట రాయల్లాగా. అంటే ఆ స్థితిలో కూడా అంటే ఎంత వీ కెన్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ హ్యాపీ ఇన్ ప్రాక్టీసింగ్ ధర్మ. ఏదో కోల్పోయిన వ్యక్తులుగా బతకాల్సిన అవసరం లేదండి. మా స్వామివారు ఒకళ్ళు ఉన్నారు, భక్తి మార్గ స్వామి అని, ఆయన కెనడాలో ఉంటారు. ఆయన ఏమని చెప్పేవాళ్ళు సార్,
లాఫ్ ఆర్ డై అంటారు అనమాట. ఆయన ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటారు అని చెప్తారు. లాఫ్ ఆర్ డై అంటారు ఆయన ఎప్పుడు. ఎందుకంటే మీకు ఒక ఎటర్నల్ ట్రూత్ చెప్తాను, స్వామివారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది, ఈ భౌతికమైన కష్టాలు కాదు, మన మనస్సు కానీ మన ఒక ఇంతూజియాజంతో మనం పెట్టగలిగితే, ఒక హయ్యర్ పర్పస్ కోసం, ధర్మం కోసం, గురువు కోసం మనం జీవించగలిగితే భగవంతుడు ఎంత శక్తినైనా మనకి ప్రదానించగలుగుతారు. అటువంటి నిష్ఠ శ్రీ జయపతాక స్వామి మహారాజ్ నుంచి మాకు ఎప్పుడు చూసినా అంతగా కనిపిస్తుంది అనమాట. ఈయన మా మొట్టమొదటి ఇన్స్పిరేషన్. రెండవ ఇన్స్పిరేషన్ మీరు కలిసారు గోవర్ధన్ ఈకో విలేజ్ వచ్చినప్పుడు, శ్రీమాన్ గౌరంగ ప్రభు. మీరు ఇంటర్వ్యూ చేశారు, ప్రభుజీతో మాట్లాడారు. ఆయన ఐఐటి ముంబైలో చదువుకున్నారండి. ఆయన పార్ ఇంటెలిజెన్స్ అండి ఆయనది. ఆయన ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ వ్యక్తి. అసలు ఏ విషయాన్నైనా సరే ఎంత క్విక్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఆయన టెంపుల్కి వచ్చినప్పుడు, మొన్న మేము యాత్ర అయింది, మీకు పూరి యాత్రకి వెళ్తున్నా మా గురువు గారితో అని చెప్పాం కదా, ఆయన ఇస్కాన్లో ఉండే టాప్ మోస్ట్ మేనేజరల్ పోస్ట్లో ఉంటూనే గోవర్ధన్ ఈకో విలేజ్ మొత్తం మేనేజ్ చేస్తున్నా, గోవర్ధన్ ఈకో విలేజ్ డైరెక్టర్. దాంతోపాటు టెంపుల్ ప్రతిరోజు ఆ యాత్ర జరిగినన్ని రోజులు 10,000 11,000 మంది భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి కోసం వంట ఆయన ప్రొద్దున పూట 2 గంటలకి లేచి జపం పూర్తి చేసుకొని ప్రొద్దున నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వంట చేసేవారు. ఇంకో విషయం తెలుసా, వంట చేశాక వచ్చి ఒక అరగంట తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళి మళ్ళీ అన్ని గిన్నెలు కడిగేవారు అనమాట. ఆయన వీడియో మేము చూసాం. సామాన్లు వచ్చినప్పుడు గోడౌన్కి ఆయన సొంతంగా బ్యాగ్స్ అన్ని తీసి పెట్టుకొని గంటల తరబడి ట్రక్కులు అన్లోడ్ చేశారు. మేము ఆయన ఎంత ఇన్స్పిరేషన్ అండి. మేము కోవిడ్లో ఆయన యొక్క ఇనిషియేటివ్ ద్వారా గోవర్ధన్ ఈకో విలేజ్ నుంచి రోజు 8-10 వేల మందికి ఫ్రీగా ప్రసాదం పంపించేవాళ్ళం అనమాట. అయితే ఆయన కుకింగ్ చేసేవారు. కుకింగ్ చేస్తూ మన జగన్నాథుడు ఉన్నాడు కదా, జగన్నాథుడి దగ్గర కూర్చొని పుస్తకం పట్టుకొని శ్లోకాలు మెమరైజ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇటు ఆ కుకింగ్ ఉడికేంత వరకు శ్లోకాలు మెమరీ. ఒక్క నిమిషం వేస్ట్ చేయరండి ఆయన, ప్రొద్దున నుంచి రాత్రి దాకా ప్రతి క్షణం. తర్వాత ఇంకో విషయం తెలుసా అండి, ఆయనకుండే రెస్పాన్సిబిలిటీస్. ఈజ్ అ పార్ ఎక్సలెంట్ ప్రీచర్. మనం సోషల్ మీడియాలో కూడా గౌరంగ ప్రభు అంటే అందరికీ తెలుస్తుంది. మనకు మన తెలుగు న్యూస్ పేపర్లోనే ఎందులోనే నాకు వాట్సాప్లో పంపించారనమాట, సుందర్ పిచ్చై గౌరంగ ప్రభు వాళ్ళిద్దరు ఒకటే సమయంలో ఐఐటీలో చదువుకున్నారు. అయితే ఇక్కడ ఒకళ్ళేమో భౌతిక సామ్రాజ్యాన్ని వెళ్తున్నారు, ఇంకొకళ్ళు ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని వెళ్తున్నారు అని పంపించారనమాట. అయితే ఇంత రెస్పాన్సిబిలిటీస్లో కూడా ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తారండి ఆయన. ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడతారు. నేను చెప్పాను మన గీతాంజలి గారు వచ్చారండి సుమన్ టీవీలో అంటే రెడీ అయిపోయారు మనతో మాట్లాడడానికి, చూసారు కదా. కాబట్టి ఆయన ఇంకొక విషయం, ఆయన దగ్గర గొప్ప విషయం నేను నేర్చుకుంటాను ఏంటి అంటే, ఎన్ని పనులున్నా సరే ఆయన సాధన చేసేటప్పుడు మాత్రం టెన్షన్ ఉండదండి. మాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏదైనా సిన్సియర్ సేవ్ ఉంటే ఏదో దాని గురించి ఆలోచించడం ఏదో ఉంటుంది. ఆయన పీస్ఫుల్గా యమున ఆరతి వాటన్నిటిలో వచ్చి హ్యాపీ కూర్చొని భజన చేస్తూ ఉంటారు ఆయన హాయిగా. ఆయన చెప్పారు ఒకసారి ఒక సూత్రాన్ని, ఏంటి అని అంటే, సేవ చేసేటప్పుడు సేవ చేయి, సాధన చేసేటప్పుడు సాధన చేయి. ఈ రెండింటిని కలపకూడదు. మనం కూడా అన్ని కలిపేస్తామండి. ఒకదాంట్లో కలపటం వల్లనే మన బ్రెయిన్ ప్రెషర్లో, ఇంత ప్రెషర్ ఉన్న వ్యక్తి కూడా అంత ఆనందంగా ఉండడానికి ఏంటి అంటే ఏ టైంలో ఏది చేయాలి. మనం తినేటప్పుడు సినిమాలు చూస్తాం, సినిమా చూసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచిస్తాం, చదువుకునేటప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాం, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తాం. వి మిక్స్ థింగ్స్. బట్ ఆయన కోసం ఆయన సమయం తీసుకుంటారు. ఎంత స్ట్రిక్ట్, ఎంత తపస్వి తెలుసా అండి. రోజు వదిలి రోజు స్వీకరిస్తారు ఆయన ప్రసాదం. అంత శక్తి అయినా సరే మనకి ఆయన కనిపించదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఎంతోమంది భక్తులు ఉన్నారండి మా జీవితంలో. మాకుండే ఇన్స్పిరేషన్స్ వల్లనే మేము లాగలుగుతున్నాం మా బండిని ముందుకు. నిజంగా చెప్పాలంటే ఆ ఇన్స్పిరేషన్ మమ్మల్ని పట్టి లాగుతున్నాయి ఈ ధర్మ మార్గంలోకి. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కరెక్ట్ ఇన్స్పిరేషన్స్ కావాలి మనకి లైఫ్లో. ఎలా మనకి ఇన్స్పిరేషన్ ఉంటే అలా మనం తయారవుతాం. ఒక లార్వా, కకూన్ అంటారు, అందులో లార్వా ఉండి అవి మెడిటేట్ చేస్తుంది అనమాట. ఒకరోజు నాకు వింగ్స్ ఉన్నాయి, నేను ఆకాశంలో ఎగిరిపోతాను అన్నట్టుగా. అప్పుడు ఆ మెడిటేషనే ఆ లార్వాని, ఆ కకూన్ బ్రేక్ చేసి ఒక పక్షిలా చక్కగా ఒక సీతాకోక చిలుకగా ఎగరడానికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కాబట్టి ఆ మంచి ఇన్స్పిరేషన్ మేము ఈ యువత కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరు మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. మన స్క్రీన్ సేవర్
మన స్క్రీన్ సేవర్ పైన పెట్టుకుంటారు కొంతమంది. కొన్ని చూస్తే అయితే మాకైతే ఇదే ఇస్తుంది అనమాట, వీడిని ఎందుకు పెట్టుకున్నా, ఈవిడిని ఎందుకు పెట్టుకున్నా. కాబట్టి మన ఇన్స్పిరేషన్స్ ఉంటే మీ జీవితం మీ ఇన్స్పిరేషన్స్ వెనకాల వెళ్తుంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరి వెనకాల వెళ్తున్నారో మనం ఆయన గౌరంగ ప్రభు ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. ఆర్ట్ ఆఫ్ ఫోకస్, ఆర్ట్ ఆఫ్ రెసిలియన్స్, అవి తెలుగులో కూడా అనువాదం అవుతున్నాయి. కాబట్టి అమెజాన్లో కూడా వాటివి ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ రెసిలియన్స్, ఆర్ట్ ఆఫ్ హ్యాబిట్స్, ఆర్ట్ ఆఫ్ ఫోకస్, ఇవన్నీ వాటిని కూడా మనం చాలా మంచి, ఆయన అన్నిట్లో ఆల్రౌండర్ అండి. కుకింగ్, కీర్తన్, ప్రవచనం, ఆ తర్వాత మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ పార్ ఎక్సలెంట్ పర్సనాలిటీ అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు మా శక్తి లభిస్తుంది అని అనుకుంటాం మేము చాలాసార్లు. అలాంటి గొప్ప వ్యక్తులు ఇన్స్పిరేషన్ తీసుకున్నాం మీరు, అందుకే మిమ్మల్ని ఇంకా చాలా మంది ఇన్స్పైరింగ్ గా భావిస్తూ ఉన్నారు, ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు. కరెంట్ని ముట్టుకుంటే కరెంట్ పాస్ అవుతున్నట్టుగా వాళ్ళని ముట్టుకున్నాను కాబట్టి మా దగ్గర నుంచి కరెంట్ పాస్ అవుతుంది అనమాట. కృష్ణ కానీ చాలా బాగా చెప్పారండి. అంటే ఎలాంటి వ్యక్తుల్ని మనం ఇన్స్పిరేషన్ లా తీసుకోవాలి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, మలుచుకోవాలి మన జీవితాన్ని, చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.